మనకి రీసెంట్గా లార్డ్స్ టెస్ట్లో మన ఇండియన్ టీం ఓడిపోయింది కదా. సో దీంట్లో చూసుకుంటే ఏకంగా 22 రన్స్ తేడాతో ఇంగ్లాండ్ గెలిచింది. అయితే అదంతా పక్కన పెడితే మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత ఇండియా ఓటమికి అసలు రీజన్ ఏంది అనే దాని గురించి ఒక యూట్యూబ్ ఛానల్లో జాస్ బట్లర్ ఒక క్వశ్చన్ అడిగితే దానికి కొన్ని బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు అనమాట. ఎవరు? జాస్ బట్లర్. అయితే ఇక్కడ జాస్ బట్లర్ అంటుంది ఒకటే, మరి మొన్న ఇండియన్ టీం ఓడిపోవడానికి రీజన్ ఏదన్నా ఉందా అంటే అది వాషింగ్టన్ సుందర్ చేసిన కొన్ని కామెంట్స్ అని చెప్పేసి అతను అన్నదాని గురించి చెప్పాడు. అయితే ఏం జరిగిందంటే మనకి 4th డే కంప్లీట్ అయిన తర్వాత వాషింగ్టన్ సుందర్ ఎక్సలెంట్ బౌలింగ్ వేసాడు అనమాట. అయితే ఆ బౌలింగ్ వేసిన తర్వాత అతను ఒక ఇంటర్వ్యూ ఇస్తూ దాంట్లో రేపు 5th డే జరగబోతుంది, ఖచ్చితంగా మేము రేపు ఆఫ్టర్నూన్ కల్లా మ్యాచ్ ఫినిష్ చేస్తామని చెప్పేసి కొన్ని కామెంట్స్ చేశాడు. అయితే దాన్ని పట్టుకొని ఇక్కడ జాస్ బట్లర్ మరి ఆ రోజు చూసుకుంటే అంత బోల్డ్గా అతను కామెంట్ చేశాడు. సో దాని తర్వాత ఆ వీడియోని బ్రెండన్ మెక్కలను తీసుకెళ్ళి మా డ్రెస్సింగ్ రూమ్లో మొత్తానికి కూడా చూపించినట్టున్నాడు. మీరు కనుక వాళ్ళు చూడండి మన మీద ఈజీగా గెలుస్తామని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. మరి మనం కనుక ఈ ఇంగ్లాండ్ గడ్డ మీదకి వచ్చిన వాళ్ళని కనుక మనం ఓడించలేకపోతే మీరు క్రికెట్ ఆడి కూడా వేస్ట్ అనే విధంగా వాళ్ళని మోటివేట్ చేశాడు. దాని తర్వాత చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా అటు బ్రైడెన్ కార్స్, దాని తర్వాత బెన్ స్టోక్స్, సో దాంతోపాటు జోఫ్రా ఆర్చర్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక అగ్రెషన్ కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో మనం గెలిచి తీరాల్సిందేరా అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా మోటివేట్ అయ్యారు. సో దాని తర్వాత చూసుకుంటే మరి ఎప్పుడైతే వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ వచ్చాడో అప్పుడు ఇక్కడ నుంచి బ్రెండన్ మెక్కలం కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అతనే మనోడు వేసేయండి అని చెప్పేసి అతను సైక్ కూడా చేశాడు. అదంతా మీరు చూసారో లేదో అని చెప్పేసి మరి ఇక్కడ జాస్ బట్లర్ కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఏదేమైనా సరే మరి ఇప్పుడు వాళ్ళు అంత ప్రెస్టేజ్గా తీసుకున్నప్పుడు మరి ఇండియన్ టీం పవర్ ఏందనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి ఇంగ్లాండే వాళ్ళు అంత అగ్రెసివ్ తీసుకొని అంత ప్రెస్టేజ్ తీసుకొని వాళ్ళు గెలిచినప్పుడు మరి రేపు జరగబోయే 4th టెస్ట్లో మరి మన వాళ్ళు కూడా అదే అగ్రెసివ్నెస్ చూపించరా? ఒకవేళ చూపించకపోతే మన ఇండియన్ క్రికెట్ టీం ఇంకా ఏ రేంజ్లో ఉంది అనేది మీరే అర్థం చేసుకోండి. సో కాబట్టి ఇదే సిచ్యువేషన్ కనుక విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు కనుక ఎదురైనట్టయితే మనకి ఖచ్చితంగా దీని అంతటికి కూడా ఒక రివెంజ్ ఖచ్చితంగా తీసుకొని తీరేవాడు. సో మరి రేపు శుభ్మన్ గిల్ ఆధ్వర్యంలో మరి మనకి 23rd 4th టెస్ట్ జరగబోతుంది అనమాట. మరి ఈ 4th టెస్ట్లో మన వాళ్ళు రివెంజ్ తీర్చుకుంటారా లేదా? సో మరి దీని గురించి మీరేమనుకుంటారనేది కూడా తెలియాలి కదా. సో మరి తెలియాలంటే కామెంట్ చేయాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.